నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ నుంచి ఢిల్లీకి ఇండిగో సర్వీస్ ప్రారంభం. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. స్టాఫ్ నర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయండి. నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నర్సుల ధర్నా. వరద సహాయక చర్యలకు వైసీపీ దూరంగా ఉందన్న మాజీ ఎమ్మెల్సీ డొక్కా. కూటమి శ్రేణులు మాత్రమే సహాయ సహకారాలు అందజేశాయని స్పష్టం. ముంబై నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నంలో ఎఫ్ఐఆర్ నమోదు. విద్యాసాగర్పై కేసు నమోదు చేశామన్న పోలీసులు. విజయవాడ నుంచి ఢిల్లీకి ఇండిగో సర్వీస్ ప్రారంభమైంది. ఈ సర్వీస్ ను గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. అయితే ఎయిర్పోర్ట్ లో నిర్మించిన అప్రోచ్ రహదారిని ఆయన అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలిపారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా కనెక్టివిటీ పెంచుతున్నామని అన్నారు. విజయవాడ ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఒక 2 కార్యక్రమాలు పెట్టుకున్నాం. ఎయిర్పోర్ట్ కి ఎంట్రన్స్ రోడ్డు, ఒక కొత్త రోడ్డు మన హైవే పాయింట్ నుంచి దాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడంతో పాటు ఢిల్లీకి అలాగే విజయవాడకి ఒక కొత్త కనెక్షన్ ఇండిగో వాళ్ళ సహకారంతో అది కూడా ఈ రోజు మనం లాంచ్ చేసుకుంటున్నాం. ఈ 2 కార్యక్రమాలకి కూడా విచ్చేసి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు సోదరులు కొల్లు రవీంద్ర గారు, అలాగే స్థానిక పార్లమెంటు సభ్యులు ఎంపీ మచిలీపట్నం బాలశౌరి గారు, అలాగే ఎమ్మెల్యే గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు గారు ఈ రోజు ప్రత్యేక ఆకర్షణగా ఈ కార్యక్రమానికి విచ్చేసి 4 నిమిషాలు మనతో పాటు పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన మన మైసూరు నుంచి విచ్చేసినటువంటి యువరాజు ఎంపీ యదువీర్ గారు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మన సెక్రటరీ గారు సురేష్ గారికి, అలాగే ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారికి, చాలా మంది పెద్దలు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చారు, మన పోలీస్ యంత్రాంగం ఉన్నారు, అలాగే ఎంతో మంది పబ్లిక్ వచ్చారు. అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒఫీషియల్ గా విజయవాడలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం నా సమక్షంలో, అది మన ఎయిర్పోర్ట్ లో ఇంత వైభవంగా ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. నేను సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా అయినప్పటి నుంచి దేశంలో ఎన్నో ఎయిర్పోర్ట్లు ఉంటే ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి ఎయిర్పోర్ట్ మన విజయవాడ ఎయిర్పోర్ట్ అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వాళ్ళు కూడా చెప్పి ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ ని మనం డెవలప్ చేసుకోగలిగితే, ఈ కనెక్టివిటీని దేశంలో ఉన్నటువంటి ప్రతి నగరానికి మనం అందించగలిగితే మన క్యాపిటల్ కి ముందుగా చాలా మంది వస్తారు, తద్వారా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టి, నాకు తెలిసి ఈ 3 నెలల్లో ప్రభుత్వాలు ఏర్పాటైన 3 నెలల్లో ఏ ఎయిర్పోర్ట్ గురించి కూడా 4 కనెక్షన్లు మొదలై ఉండాలి. కేవలం మన విజయవాడ నుంచే మొదలైన 2 ఫ్లైట్లు ముంబైకి మనం స్టార్ట్ చేసుకున్నాం. ఒక ఫ్లైట్ ముందుగా చిన్న ఫ్లైట్ ATR ఉంటే దాన్ని అప్గ్రేడ్ చేసి ఎయిర్ బస్ కింద బెంగళూరు కి కొత్త ఫ్లైట్ మనం స్టార్ట్ చేశాం. ఈ రోజు అదనంగా ఢిల్లీకి కూడా మరొక కనెక్షన్ మనం స్టార్ట్ చేశాం. అంటే చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోదీ గారికి కలుసుకోవడానికి అదనంగా ఇంకో కార్యక్రమం కూడా చేస్తామని వాళ్ళ రిలేషన్ ఎంత బలంగా ఉంటే దేశం గాని రాష్ట్రం గాని అంత సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతో 2 క్యాపిటల్స్ ని కూడా మరొక కనెక్షన్ తో ఈ రోజు కలపడం జరుగుతుంది. దీనివల్ల ప్యాసింజర్స్ కూడా ఉన్నటువంటి అడ్వాంటేజ్, ఆల్రెడీ 2 ఫ్లైట్స్ ఉన్నాయి. మార్నింగ్ 9:10 కి ఒక ఫ్లైట్ ఉంది, సాయంత్రం ఇంకొక 9:10 కి మళ్ళీ ఢిల్లీకి ఒక ఫ్లైట్ ఉంది. కానీ ఎన్ని ఎక్కువ కనెక్షన్స్ మనకు వస్తే పబ్లిక్ కి అంత అందుబాటులో ధరలు ఉండే అవకాశం కూడా ఉంటుందని మనం గ్రహించాలి. ఆ సమక్షంలో ఈ 3 నెలల్లో 4వ ఫ్లైట్ కనెక్షన్, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. వచ్చే నెల మరొక కనెక్షన్ కూడా విజయవాడ నుంచి విశాఖపట్నంకి మరొకటి మనం స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా లాంగ్ పెండింగ్ డిమాండ్ ఉంది. అక్టోబర్ 27వ తారీఖు నుంచి విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు ఒక కొత్త కనెక్షన్.
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధికి గూడూరు పట్టణం గమ్మళ్లపాలెం జెండా ఉత్సవ కమిటీ 25,000 రూపాయల విరాళం అందజేయడం స్ఫూర్తిదాయకమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం గమ్మళ్లపాలెంలో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవ కమిటీ సభ్యులు ఈ విరాళాన్ని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో విరాళం అందజేయడం అభినందనీయమని అన్నారు. గూడూరు నియోజకవర్గ పరిధిలో దాతలు విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చి తమ వంతు విరాళాలు అందజేశారని తెలిపారు. గమ్మళ్లపాలెం జెండా మహోత్సవ కమిటీ అందరూ కూడా విజయవాడ జరిగినటువంటి వరద నష్టాల్లో నష్టపోయిన వాళ్ళకి మా వంతు సహాయ సహకారాలు మేము కూడా చేస్తామని ముందుకొచ్చి 25,000 రూపాయలు సీఎం సహాయ నిధికి ఇచ్చినందుకు గమ్మళ్లపాలెం జెండా ఉత్సవ కమిటీకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఇక్కడ కొంత ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఇబ్బందులంతా కూడా మా చంద్ర సాల్వ్ చేసి వాళ్ళ సొంత స్థలంలో దేవుణ్ణి పెట్టుకునే విధంగా చేసినందుకు ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబానికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జిల్లా చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే వాళ్ళ కుమారులకు కూడా ఆశీస్సులు తెలియజేస్తూ జీవో 115 రద్దు చేసి నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేయాలని నర్సులు డిమాండ్ చేశారు. నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో వల్ల ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నర్సుల నోటిఫికేషన్ కు విఘాతం కలుగుతోందన్నారు. సచివాలయంలో ఏఎన్ఎంలను ఇక్కడ స్టాఫ్ నర్సులుగా నియమించేందుకు నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. పాత గవర్నమెంట్ లో 115 జీవో నెంబర్ అని ఒకటి తీసుకురావడం జరిగింది. దానివల్ల మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి యాజ్ ఏ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్గా మా భావాలను మేము వ్యక్తపరచుకోవడం కోసం ఈ రోజు మీడియా ముందుకు రావడం జరిగింది, ధర్నాకు రావడం జరిగింది. విషయం ఏంటంటే కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్గా మేము గత 15 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాం. ఇక్కడ మాకు కాదని చెప్పేసి ఏఎన్ఎంసీని ట్రైనింగ్ పీరియడ్ అని చెప్పి తీసుకొని వచ్చి వాళ్ళు మా ప్లేస్లో మా పోస్టులు వాళ్ళు ఫిల్అప్ చేయడం అంతవరకు న్యాయం? గవర్నమెంట్ వ్యవస్థ అనేది ఆలోచించుకోవాలి, ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, తద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుందని మంత్రి సవిత స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో రాష్ట్ర సబ్ జూనియర్ అండర్ 15 ఛాంపియన్షిప్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీఆర్ అకాడమీలో మంత్రి సవిత బ్యాట్ చేతపట్టి విద్యార్థులను ఉత్సాహపరిచారు. విద్యార్థులతో కలిసి కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులంతా క్రీడల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వరద సహాయక చర్యలకు వైసీపీ దూరంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. గుంటూరు జిల్లా అరండల్పేటలో డొక్కా మీడియాతో మాట్లాడుతూ వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కూటమి శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొన్నాయని గుర్తు చేశారు. కానీ జగన్ మాత్రం జైల్లో ఉన్న వారిని పరామర్శిస్తూ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, వైసీపీ తన ప్రతిష్టను కోల్పోతుందంటూ ఎద్దేవా చేశారు. కార్యక్రమాల్లో కాకుండా ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ పార్టీ ఆ తుఫాను కార్యక్రమాల్లో పాల్గొని ఆ బాధితుల పక్షాన మాట్లాడుతూ వాళ్ళ గురించి ఏం కేవలం వాళ్ళు మాట్లాడే అంత తుఫాను జరుగుతుంటే వచ్చి జైల్లో ఉన్న తన అనుచరుల్ని పరామర్శిస్తూ వచ్చారు. తప్పేలేదు, ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం. కానీ అంతకంటే ప్రాధాన్యత కలిగిన కార్యక్రమం వాళ్ళ గత జైల్లో ఉన్న వారం తర్వాత తీసుకోవచ్చు. కానీ ప్రజలంతా కాకపిట్లై ఉన్నారు, చాలామంది చనిపోయారు. ఆ చనిపోయిన ప్రాంతాల్లో ఆ బాధితులు ఏం చేయాలి, సహాయ కార్యక్రమాలు ఎలా పాల్గొనాలి, అన్ని పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ, కాంగ్రెస్, అనేక పార్టీలు, సిపిఐ, సిపిఎం, అందరు పార్టీలు. ఒకే ఒక్క పార్టీ దూరంగా ఉన్న పార్టీ. ముంబై నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదుతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పీఎస్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు తనను తన కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేశారని జత్వానీ ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తితో జత్వానీకి పరిచయం ఉందని, ఆ పరిచయంతో విద్యాసాగర్ జత్వానీని గిఫ్ట్లు, డబ్బులు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు చేశారని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు విద్యాసాగర్పై కేసు నమోదు చేశామని అన్నారు. 13/9/2024 at 11:50 hours నైట్ డాక్టర్ కాదంబరి నరేంద్ర కుమార్ జత్వానీ, ఈవిడ ముంబైలో డాక్టరు, తర్వాత హీరోయిన్. ఈవిడ నిన్న పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏమంటే ఈవిడికి కుక్కల విద్యాసాగర్ అనే అతనితో పరిచయం ఉన్నట్టు, ఆయన ఈమెని హెరాస్ చేసినట్టు, ఆవిడకి ఈయనకున్న పరిచయంలో ఆయన ఈవిడికి అమౌంట్స్ ఇచ్చినట్లు,
గిఫ్ట్స్ ఇచ్చినట్టు ఇవన్నీ పేర్కొన్నారు. పేర్కొన్న తర్వాత సబ్సిక్వెంట్గా కుక్కల విద్యాసాగర్ అనే ఆయన ఇబ్రహీంపట్నంలో పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయించారు. ఆ కేసులో ఈవిడేదో డబ్బులు డిమాండ్ చేసినట్టు, ఎక్స్టార్షన్ చేసినట్టు కేసు రిజిస్టర్ అయింది. సబ్సిక్వెంట్గా ఈమె ఫాదరు, ఈమె గారి మదర్ని అరెస్ట్ చేశారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో. ఈవిడ కంప్లైంట్ ఏంటంటే, నన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేశారు, నేనే తప్పు చేయలేదు, నా మీద ఫాల్స్ కేసు పెట్టారు, కాబట్టి నాకు న్యాయం చేయండి, నా ఫోన్స్ తీసుకున్నారు, నన్ను చాలా హెరాస్ చేశారు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ మీద మేము ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశాము. 192 సెక్షన్ 211, 218, 220, 354D, 467, 420, 469, 471 రెడ్ విత్ 120B, సెక్షన్ 66A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం కేసు రిజిస్టర్ చేశాము. ఇన్వెస్టిగేషన్లో పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా ఈవేళ ఆమె గారిని పిలిచి ఎగ్జామిన్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదర్ని కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో ఉన్న క్రిమినాలిటీని బట్టి, అక్యూజ్డ్ యొక్క పాత్రను బట్టి ఎవరెవరు దీంట్లో అక్యూజ్డ్గా ఉన్నారన్నది మేము సబ్సిక్వెంట్గా మేము తెలియజేస్తాము. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. విద్యాసాగర్ మీద మెయిన్ కంప్లైంట్ ఉంది. మిగతా వాళ్ళ పేర్లు అవి వాళ్ళ యొక్క రోల్ ఎట్లా ఉందో చూసి అవి రివీల్ చేస్తాం. ఇప్పుడు వరకు మేము ఆ అమ్మాయిని, వాళ్ళ మదర్, ఫాదర్ని ఎగ్జామిన్ చేసాం. సబ్సిక్వెంట్గా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి, చాలామందిని ఎగ్జామిన్ చేయాలి, డాక్యుమెంట్స్ సీజ్ చేయాలి. చేసిన తర్వాత ఎవరెవరు రోల్ ఉందో వాళ్ళ పేర్లు రివీల్ చేస్తాం. అప్పటి వరకు ఇప్పుడు కాసేపు ప్రకటనలు.